తల వంచుకోవడం ఈ జన్మలో జరగని పని. నేనేం దొంగచాటు పనులు చేయడం లేదు, తల వంచుకోవడానికి. వంచితే గించితే అది, దాని దొంగ కడుపును సమర్థించిన నువ్వు, తల వంచుకోవాల్సి వస్తుంది. వీధి భాగవతాలు ఆపి వచ్చిన దారిని వెళ్ళండి. భాగవతం దొంగతనం అన్నావంటే నాలుగు ఖర్చుకోవాల్సి వస్తుంది. ఏయ్, నాలుక ఖర్చుకోవడం ఒళ్ళు విరుచుకోవడం కాదు. గొప్ప గొప్పోళ్ల శుభకార్యాల్లో కదలకపోతే కాళ్లు విరగొట్టి లాగి అవతల పారేస్తారు. చేసింది చాలు. ఎంతకు మాట్లాడుకుని వచ్చారో అంతకు 1000 ఎక్కువే ఇప్పిస్తాలే కాని వెళ్ళండి. ఏంటే నువ్వు 100,000 ఎక్కువ ఇప్పించేది? జనం మమ్మల్ని నాటకాల వాళ్ళు అనిపించేలాగా బిల్డప్లు ఇస్తున్నా. తను నా భర్త అని తెలీదా నీకు? నా మొగుడిని నీతో పాటు లేసొచ్చేలా చేయించుకొని ఇక్కడ నిశ్చితార్థం అంటూ ఎదవ నాటకాలు ఆడేది మీరు. మాకు నాటకాలు ఆడాల్సిన పనే ఉంది. నీకేం కానోండి నా మొగుడు అంటూ ఏ ఆడదన్నా 10 మందిలోకి వచ్చి అంటుందా? వేషాలు వేసేవాళ్ళు డ్రామాలో ఒకరితో భారీ వేషం వేయిస్తారు. నువ్వు నీ భార్య పాత్రలో బాగానే నటిస్తున్నావు. నటించడం ఏంటే నటించటం? ఆయన నా మొగుడు కాబట్టే తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏయ్, ఏంటి నా మొగుడు తీసుకువెళ్తానంటూ సవాలు విసురుతున్నావు? పిచ్చి నాటకాలు మానేసి అవతలకు వెళతారా, లేక మెడబట్టి బయటికి గంటించమంటారా? సెక్యూరిటీ, సెక్యూరిటీ! ఎవరయ్యా ఈ అలగా జనాన్ని లోపలికి పంపించింది? అలాగా గిలగా అన్నావంటే నీ వయసు కూడా చూడకుండా చేయి చేసుకోవాల్సి వస్తుంది. మర్యాదగా ఈ నిశ్చితార్థాన్ని ఆపి సాకేత్ని మాతో పంపించండి. ఏంటి నిశ్చితార్థం ఆపాలా? అతన్ని మీ వెంట పంపించాలా? అతను మీలా వేషాలు వేసేవాడు కాదు. నా మనమరాలికి కాబోయే భర్త. కాదు కాదు కాదు, తను నిజంగా నా భర్తే. అలాగా? అలానే నిరూపించడానికి సాక్ష్యం ఏదైనా ఉందా తల్లి? ఉంటే నలుగురిలో చూపించు. చూపించు. ఏంటి అలా గుడ్లు తేలేసి చూస్తున్నారు? ఈ డైలాగ్కి ఆన్సర్ రిహార్సల్లో ప్రాక్టీస్ చేయలేదా? తాతయ్య ఎందుకు చేయలేదు?
అది చేశాం. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ను కూడా ప్రాక్టీస్ చేశాం. ఎవరయ్యా నువ్వు? కొత్త క్యారెక్టర్ ఏమో. మీ పాత్ర పేరేంటయ్యా? మీకు కొత్త ఏమో గాని ఆవిడికి పాత క్యారెక్టర్నే. నా పాత్రకు పరిచయం అవసరం లేదులే. నాటకాలు కాకపోతే సాక్ష్యం చూపించమంటుందిగా, చూపించండి. అలాగా, సాక్ష్యం కావాలా బాబు? తమరిద్దరూ ఈవిడి గారికి ఏమవుతారు? అసలు మీకు మీరేమవుతారు? ఈ హారతి భాగీరథికి ఏమవుతుంది? మరి వీటికి కూడా సాక్ష్యాలు చూపించండి. మరి వాళ్ళకు మేము, వాళ్ళే మాకు సాక్ష్యం. అలాగే మేము ఒకరికొకరం సాక్ష్యం. అది నమ్మకపోతే ఇంకా సేపట్లో మరో సాక్ష్యం కూడా వస్తుంది. మీ కళ్ళు తెరిపిస్తుంది. నిల్చున్న పలాన ఎవరూ సాక్ష్యాలు చూపించలేరు. ఈ బుద్ధి తక్కువ వాళ్ళు మమ్మల్ని నాటకాల వాళ్ళు అనగానే బుద్ధి జ్ఞానం లేకుండా నమ్మేయటమేనా? ఏవమ్మా, ఇంత వయసు వచ్చింది, కాస్తన్నా సిగ్గుశరం లేదా నీకు? మనవరాల్ని విలయాలను చేసి పెళ్ళైన నా మనవడి మీదకి ఉసిగొలుపుతావా? వీడిని మాయ చేసి బుట్టలో వేసుకుని నిశ్చితార్థం చేస్తున్నావా? నీదసలు ఆడజన్మేనా? ఒరే సాకేత్, తప్పు చేస్తున్నావురా. కట్టుకున్న దానికి అన్యాయం చేసి మరో పిల్ల మెళ్ళ తాళి కట్టడం మహాపాపం. ఆ పాపం తరతరాలు నిన్ను పీడిస్తుందిరా. వద్దురా, వంశం నాశనం అయ్యే పనులు చెయ్యొద్దు. కడుపుతో ఉన్న భార్య ఉసురు పోసుకోవద్దు. నన్ను గర్భంలో ఉన్న పసిప్రాణం కూడా నిన్ను శపిస్తుందిరా. నా మాట విను, రా వెళ్దాం. జన్మనిచ్చిన తల్లి దైవంతో సమానం. అలాంటి తల్లిని అవమానిస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు. ఈ వగలాడి మాయలో పడి చేతిలో నీ కాపురాన్ని, జీవితాన్ని నాశనం చేసుకోకు. చిన్నతనం నుంచి నిన్ను పెంచి ఇంటిటి వాణ్ణి చేసిన అమ్మమ్మ గారిని క్షోభ పెట్టకు. అత్తయ్య గారి మాటని గౌరవించి మాతో బయలుదేరు. వద్దురా, జన్మ జన్మలకు ప్రాయచిత్తంలోని పాపాన్ని మూటగట్టుకోవద్దురా. నా మాట విను. దాని బ్రతుకు నాశనం చేసి నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దు. ఈ ఒక్కసారికి అమ్మ మాట వినరా. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏయ్, అత్తయ్య, అత్తయ్య గారు. సాకేత్, నా మాట వినరా. ఏయ్, ఎవరిని నేను కట్టుకుంది? ఎవరు నా కన్న తల్లి? నువ్వు నా తల్లివా? నిజంగా ఏ తల్లైనా కొడుకు సుఖశాంతులు కోరుకుంటుంది కానీ ఇలా శుభకార్యం నుంచి అవతలికి తీసుకెళ్లాలని చూస్తుందా? ఇదేమో నా పెళ్ళంగా, ఈవిడేమో దాని అక్కగా.
నువ్వు నా తల్లిగా. వావ్, బాగా నటిస్తున్నారు. నటించడం ఏంట్రా నటించటం? నేను నీ తల్లిని కాదా? నువ్వు నా కొడుకు కాదా? ఇదిగో చూడు, మళ్ళీ తల్లి తల్లి అని ఒత్తి పలికావంటే వెళ్ళు, వెళ్ళవు తలకి. అందరూ స్టేజ్ దిగి వెళ్ళండి. అది కదరా సాకేత్, నా ఏయ్, మాట వెళ్ళు. వినరా? వెళ్ళండి. ఏమిట్రా ఏమిట్రా నువ్వు చేస్తున్నావు పని? కన్న తల్లి మీద చేయి చేసుకోపోతావా? ఏరా, నీకేమైనా దెయ్యం పట్టిందా? వచ్చావా మామ? బావ మేమెవరో తెలియదంటున్నాడు. నాటకాలు ఆడేవాళ్ళమంట. డబ్బుల కోసం వచ్చి ఆడిన నాటకం చాలు, వెళ్ళండి అంటున్నాడు. అంటారే, దెయ్యం పట్టిన వాళ్ళు ఆ దెయ్యం దిగేదాకా అలాగే అంటారు. నాటకం ఆడేవాళ్ళు అవతల వాళ్ళదే నాటకం అని కూడా అంటారు. ఇదిగో పెద్ద మనుషులు, నా క్యారెక్టర్ ఏంటి అని అడిగారు కదా. ఇప్పుడు వచ్చింది మెయిన్ క్యారెక్టర్. ఎలా వేస్తారు, చప్పట్లు కొడతారు, గుడ్లు అప్పగించి చూస్తారో మీ ఇష్టం. ఈ క్యారెక్టర్ నా భార్య క్యారెక్టర్, వాడికి నానమ్మ క్యారెక్టర్. మాది సూపర్ యాక్టింగ్ అన్నారు కదా. ఇప్పుడు ఈమెడ క్లైమాక్స్ ను రక్తి గట్టించి మీ అందరి కళ్ళు తెరిపిస్తుంది. అసలు ఈవిడ ఎవరో మీకు తెలుసా? నేషనల్ లెవెల్లో ఇండస్ట్రియలిస్టులు అందరికీ తెలిసిన మనిషి. నెట్లో టాప్ 10లో పేరున్న మనిషి. పిఠాపురం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, మంగమ్మ ఎస్టేట్స్ కి ఓనర్, పిఠాపురం మంగతాయారు. రిటైర్డ్ జడ్జి పిఠాపురం జగన్నాథం గారి భార్య. భార్యకు అన్యాయం చేస్తూ పరాయి దాన్ని పెళ్లి చేసుకోబోతున్న బడుద్దాయికి నానమ్మ. ఈ అమ్మాయికి అమ్మమ్మ. ఈవిడికి అత్తగారు. ఆ భాగీరథికి బాల్య స్నేహితురాలు. ఆ పిల్లని ఎప్పుడొచ్చి అన్న ఆలోచనాపరురాలు. అమ్మమ్మ గారు, ఇది తప్పు బావా అంటే స్వర్ణని, పాపం అని అంటే అత్తయ్య గారిని పో అని అవతలికి తరిమేస్తున్నారు.
ఈవిడి గారేమో సాక్ష్యం చూపించండి అని, ఆవిడ గారేమో 1000 ఎక్కువ పారేస్తాను, నాటకాలు ఆపండి అని అంటున్నారు. చూడు భాగీరథి, చండాల పని చేస్తున్నది కాక సాక్ష్యాలు రుజువులు మమ్మల్ని అడుగుతావా? ఆ వెధవ బోర్డు పెట్టడానికి అంత అహంకారం ప్రదర్శించావా? నామకరణం, దత్తత స్వీకరణ నా ఊళ్ళో, నా కోటలో, నా బంధువుల మధ్య అని డబ్బాలు కొట్టుకున్నావు కదా. ధైర్యం ఉంటే రా అని ఆహ్వానిస్తున్నా అని రెచ్చిపోయి వాగావు కదా. దరిద్రపు పని చేస్తూ దత్తత అంటావేమే? ఇంత నీచమైన పనిని నామకరణంతో పోల్చావేమిటి? మందో మాకు పెట్టి పెళ్ళయ్యి పెళ్ళాంతో ఉన్న నా మనవణ్ణి ఎత్తుకొచ్చి నీ మనవరాలికి జత చేస్తూ దానికి నిశ్చితార్థం అని పేరు పెట్టడానికి సిగ్గులేదు. వచ్చా, నీ ఊరికే వచ్చా, నీ కోటకే వచ్చా, కోటకే వచ్చా, కోటకే వచ్చా, కోటకే వచ్చా, కోటకే వచ్చా. నీ బలం బలగం ముందుకే వచ్చా. నువ్వనుకున్న కార్యం చేస్తావో లేక నా కార్యం నేను సాధించుకు వెళతాను. చూస్తూ ఉండవే. రఘురామ్, నానమ్మా, ఇదిగో ఈ సెల్లో ఉన్న వీడియో ఈ స్క్రీన్ మీద ప్లే చేసి ఈ జనాలకి సినిమా చూపించురా. సాక్ష్యం అడిగిన వాళ్ళు సిగ్గుతో చచ్చేలా చేయరు, చచ్చేలా చేయరు, చచ్చేలా చేయరు. దాని తల దాని బంధువుల ముందే దించుకోవాలి. అలాగే నానమ్మా. చూడు బాసు, కొంచెం తప్పుకో. రఘురామ్, ప్లే చేయొద్దు, ఆగు. మీ ప్రైవేట్ వీడియోస్ ఇక్కడ ప్లే చేయొద్దు. ఇది ప్రైవేట్ వీడియో కాదు, ఆ రాస్కెల్ బ్రతుకు బయట పెట్టే వీడియో. ఏ ధైర్యంతో ఇంత దాకా వచ్చాడో నలుగురికి అర్థమయ్యేలా చేసే వీడియో. నువ్వు ఆపమంటే ఆపడానికి నీకు నేను సబార్డినేట్ని కాదు. వద్దు, ప్లే చేయొద్దు. ఏమిటి, వెన్నులో వణుకు మొదలైందా? లేక ఈ కోట బీటలు వారుతుందా? నిమిషం చాలు. తెర మీద బొమ్మ కదిలితే ఇన్నాళ్ళు వాడు చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అంటూ నీతో ఎగురుకుంటూ చిందులేసిన వాడు జైలుకెళ్ళిపోతాడు.